పెద్దాపురంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వల విసిరి మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న చందు అనే యువకుడు అనంతరం మైనర్ బాలికను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసి చందు అతని తల్లి నీలిమ అంగీకరించకపోవడంతో ఆమెకు పలు రకాల ఇంజెక్షన్లు చేయించిన తల్లి కొడుకులు వైద్యం వికటించడంతో గత ఏడాది డిసెంబర్ 28న అపస్మారక స్థితిలో కాకినాడ జీజీహెచ్లో చేర్పించిన చందు కాళ్ళు చేతులు వంకర తిరగడంతో పాటు మతిస్థిమితం కోల్పోయిన మైనర్ ఈ నెల 10వ తేదీన కాకినాడ నుండి విశాఖపట్నం తరలించి ఆసుపత్రిలో చేర్పించిన బాలిక తల్లిదండ్రులు ప్రస్తుతం విశాఖపట్నం ఆసుపత్రిలో అచేతనంగా పడి ఉన్న అనకాపల్లి జిల్లాకు చెందిన మైనర్ బాలిక. ఏదైతే ఒక వైజాగ్ సంబంధించిన పాపది ఏదైతే ఇష్యూ మన సోషల్ మీడియాలో ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అదంతా కూడా అవాస్తవం. ఎప్పుడైతే ఆ పాప గురించి మాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఏదైతే అందులో ఎవరైతే అందులో భర్త ఉన్నాడో వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ అత్తగారు ఉన్నారో విచారణ చేయమన్నట్టు కంప్లైంట్ వచ్చింది. దాని నిమిత్తం మేము ఎఫ్ఐఆర్ వేసాము. ఎఫ్ఐఆర్ అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాని నిమిత్తం ముద్దాయిల కోసం కూడా స్పెషల్ టీం పెట్టాము. ఆ టీంను బట్టి ఎప్పుడైతే ముద్దాయిలు మ్యాక్సిమం దొరికాక ఆ విషయాలు మొత్తం తర్వాత తెలియపరుస్తామని చెప్పాను. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అత్తగారి వేధింపులు ఎప్పుడైనా స్టార్ట్ అయింది? ఈ పెళ్ళి ఈ మధ్య కాలం అయినట్టే మాకు వచ్చిన దాని ప్రకారం ఈ మధ్య ఒక 3 months మ్యారేజ్ అయినట్టు. ఒక 3 months మాత్రం అయింది. వాళ్ళ పరిచయం కూడా ఒక 6 నెలలు. పెళ్లి జరిగింది మేడం ఒక 3 months అని అంటున్నారు. అది క్లియర్ కట్గా మాకు ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పుడు అమ్మాయిని అత్తగారే బలవంతంగా వ్యభిచారం చేయమని చెప్పి ఒత్తిడి చేస్తుందని పోలీసులు ఫిర్యాదు వచ్చిందనే సరే స్పందించలేదు పోలీసు సకాలంలో. స్పందించి ఉంటే సమస్య ఇంతవరకు కూర్చుండేది కాదు అనేసి అని ఆరోపణలు అయితే దాని ఏదైతే ఉందో అదే చెప్తాను. ఏదైతే ఉందో వ్యభిచారం చేయమన్నట్టు వచ్చిన దాని ప్రకారం మేము ఎఫ్ఐఆర్ వేసాం. ఏదైతే ఉందో మాకు పాప మాకేమి ఆ పాప ఎవరైతే ఉన్నారో మాకు ఎలాంటి అయితే వాళ్ళ నుంచి మాకైతే అలాంటిది రాలేదు. కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ పరంగా అయితే మాకేమీ రాలేదు. భార్యాభర్తలు గొడవ అన్నట్టుగానే వచ్చింది. భార్యాభర్తలు అన్నట్టుగానే మేము సాల్వ్ చేసాం. వాళ్ళ మదర్ ఇచ్చారు. ఫిర్యాదుల అంశం ఏంటి మేడం? వేధింపులు భార్య అత్తగారు మ్యారేజ్ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తగారు ఏదో విచారం చేయమన్నట్లుగా ఇవ్వడం అయితే కంప్లైంట్ ఆ విధంగా వచ్చింది. ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్? ఏ తారీఖుని ఇచ్చారు మీరు? మాకు ఎమ్మెల్సీ వచ్చింది ఒక 4 days బ్యాక్ వచ్చింది వైజాగ్ నుంచి. డేట్ చెప్పగలరండి? మీకు ఎప్పుడు కంప్లైంట్? ఆవిడ తల్లి ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చింది? మొన్న 26వ తారీఖున వచ్చింది. మీరు ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఇచ్చారు? అదే రోజు వేసి మాకు ఎమ్మెల్సీ ఇంటిమేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఇమీడియట్గా మేము తీసుకుని చేసాము. క్లియర్